హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అంతేనా? మాట్లాడడం చాలా కష్టం. నీ కష్టం నాకు ఇదే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అలాగే మీ అందరి సపోర్ట్ ఉంటే మేమైతే ఇంకా చాలా చాలా బాగుంటామండి. ఈరోజు అయితే మేము ఒక వ్లాగ్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాం. అదేంటో తెలుసా అండి? మా ఇంటి హోమ్ టూర్ అన్నమాట. గృహప్రవేశం తర్వాత ఇంతకుముందు కూడా నేను కొంచెం చూపించిన కానీ గృహప్రవేశం తర్వాత కొంచెం కలర్ పెయింట్ వేయడం, ఇంకా తలుపులకు అవన్నీ బిగించి తలుపులకు కూడా పెయింట్ వేయడం అవన్నీ జరిగినాయి కదా. దాని తర్వాత ఎట్లుంది అని చెప్పేసి ఒకసారి అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే చూపిస్తాను. మా ఆయన అయితే వీడియో తీస్తాడు. నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నట్లుగా ఎట్లున్నాడో చూడండి. సైలెంట్గా మాట్లాడవచ్చు కదా. ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి. తీసుకున్న తర్వాత వెల్కమ్ టు మై హోమ్ టూర్. అందరూ చూసేయండి. ఇది వచ్చేసి పెద్ద గుమ్మం. దీన్ని మెయిన్ దర్వాజా కానీ తూర్పు సైడ్దే చాలా మంచిదంట, అన్నింటికి శుభం అంట. మనం తూర్పు నుంచే ఎక్కువ యూజ్ చేసుకోవాలంట. ఇదైతే ఇక్కడ పెట్టించినాం మేము, రోడ్ సైడ్ అని చెప్పి. చూసారు కదా, ఆల్రెడీ ఒకసారి చూసారు కానీ మళ్ళీ
ఇక్కడ ఇది చిన్న గేట్ సేమ్ అట్లా ఉంటుంది డిజైన్. ఇది చిన్నది అన్నమాట 4 ఫీట్లది. ఇక్కడ ఈ మెట్లు హైట్ తక్కువ ఉన్నాయి. ఈ బేస్మెంట్ హైట్ ఎక్కువ ఉండడం బట్టి ఈ మెట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి బాగా ఈజీగా ఎక్కువ తిరగడానికి మాకు ఇదే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఇది తూర్పు గుమ్మం అన్నమాట. ఇదిగోండి మా తూర్పు గుమ్మం తలుపుల డిజైన్ చూస్తారా ఒకసారి ఇక్కడ. ఎట్లుందో కామెంట్ చేయండి, ఓకేనా? అట్లనే పెద్ద ఇది మెయిన్ దర్వాజా కూడా చూపి. ఇది సింగిల్ చెక్క అనమాట. కింది నుంచి మీన్ వరకు గ్యాప్ లేకుండా ఒకటే ఉంటుంది చెక్క. దీనికి కొంచెం రేట్ ఎక్కువ. వీటికి మేము డబల్ చెక్కతో చేయించుకున్నాము. ఫస్ట్ అయితే ఇల్లు ముందు కట్టడానికి అంటే ఫస్ట్ మెయిన్ తలుపు ఈ చెక్క ఒకటే ఉంటుంది. చేయించుకోవాలి. ఇది డబల్ చెక్క అనమాట. వెనకాల వేసుకోవాలి. ఇది డబల్ చెక్క ఎందుకంటే ఇట్లా ఉంటే స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పేసి మాకు చెప్పిన కార్పెంటర్ మాట్లాడిన అతను చెప్పింది. ఇట్లుంటే స్ట్రాంగ్ ఉంటాయి అని చెప్పి. సింగిల్గా మాత్రమే అయితేనేమో సందులు వచ్చి తొందరగా గ్యాప్ వస్తుంది అని చెప్పిండు. ఇంకా మళ్ళీ తర్వాత అంటే మళ్ళీ డబల్ ఛార్జ్ అవుతాయి అని చెప్పేసి ఒకటేసారి ఖర్చు ఎక్కువైనా సరే అని చెప్పి ఇట్లా చేసుకున్నాం మేము. ఇది డిజైన్ అన్నమాట. బండలలో ముందులు డోర్ మ్యాట్ అంటారు కదా, డోర్ మ్యాట్ డిజైన్. ఇది ఇక్కడ, ఇది తూర్పు వైపు, ఇది ఇక్కడ పట్నం వైపు. దీన్ని పశ్చిమమా ఏంటో నాకు తెలియదు చెప్పడానికి. ఇదైతే మా హాల్ ఫ్రెండ్స్. ఇంకా చూసేయండి, ఈ చిన్నది హాల్ అండి. ఇక్కడ వచ్చేసి టీవీ కోసం పెట్టించుకున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఇంట్లో పెద్ద టీవీ లేదు, గోడ టీవీ. తర్వాత ఫ్యూచర్లో తెచ్చుకుంటాం మేము, అప్పుడు చూద్దాం. ఇప్పటికైతే ఖాళీగానే ఉంది, ఫోటోలతో అట్లయితే నిండిపోయింది. చూసేయండి ఇక్కడ, అది మా మామయ్య గారు. ఇక్కడనేమో మా చరణ్య. ఇక్కడ కనిపిస్తున్నది అయితే మా ఊరి తేరు అన్నమాట. శ్రీరామనవమికి చాలా పెద్దగా పండగ చేసుకుంటాం మేము. ఇవి మా మామయ్య ఫొటోస్. ఇక్కడ కూడా మా మామయ్యనే. అయితే మా మామయ్య వాళ్ళప్పుడు వేషాలు వేసి అదే ఊళ్ళో నాటకాలు వేస్తారు కదా, అవి చేసేవాళ్ళంట. ఇక్కడ వచ్చేసి మా ఆయన చిన్నప్పుడు ఎట్లున్నాడో చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చరణ్య పెద్ద పాప. మా పిల్లల ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి, కట్టించుకోవాలి. ఇక్కడేమో మా ఆడపడుచు, మా అత్తమ్మ, మా మామయ్య. ఇది మొన్న మా పాప ఫంక్షన్కి గిఫ్ట్ వచ్చింది. ఇదేమో మా చరణ్యనే కొనుక్కొచ్చుకున్నది అన్నమాట, పెద్ద పాప. ఇంకా ఇక్కడ అన్ని బొట్లు అవన్నీ తిక్కగా ఎట్లా మార్చినానో చూడండి. నాకు సర్దుకోవడం రాదు సరిగ్గా. ఒకవేళ వచ్చినా అవి ఎప్పుడు పెట్టినా కూడా మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతాయి. ఇది మా కిచెన్ రూము. ముందుగా అయితే నేను దేవుడి గుడికి అది చూపించాలనుకుంటున్నా. చూసేయండి ఎట్లుందో మా దేవుడి రూము. నా కోరిక అన్నమాట, దేవుడి గది ఇట్లా కట్టించుకొని పూజ చేసుకోవాలని చెప్పి. ఇంత తొందరగా నెరవేరుతుంది అనుకోలేదు, ఇంత మంచిగా చేసుకుంటాం అనుకోలేదు కూడా. కానీ దేవుడి ఆశీర్వాదం వల్ల తొందరగా జరిగిపోయింది మంచిగా. ఇక్కడ పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చి కిచెన్ వంటకట్ట పెట్టుకున్నాము. ఇదేమో కూరటం అంటారు, స్టవ్. అక్కడ పోపుల డబ్బాలు అన్నీ పెట్టుకున్నా. ఇంకా ఇక్కడ ఖాళీగానే ఉంది, సామాన్లు ఎక్కువ లేవు, అన్నీ ఇదిగోండి ఇక్కడ కింద సెట్ చేసిన నేను. కింద సెల్ఫ్ పెట్టించుకొని గిన్నెలు అన్నీ భోగాన్లు అన్నీ నేను కింద బోర్లు ఇచ్చిన. ఇక్కడ గిన్నెలు. ఇది శంకు. ఇంకా నలాలు పెట్టలేదు, ట్యాప్స్ ఒక్కటి ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఉంది అనమాట. ఇంకా ఈ సెల్ఫ్లు చూపి ఒకసారి. సెల్ఫ్లు పెట్టించేటప్పుడు మా ఆయన ఏం చేస్తావు అన్నాడు. మా ఆయననే కాదు, మేస్త్రి కూడా అట్లనే అన్నారు. చూడండి సామాన్ అంతా ఇట్లా పెట్టేసాను నేను. నీట్గా పెట్టడం అయితే రాలే కానీ ఏదో ఒకటి పెట్టుకోవడానికి అయితే యూజ్ అయింది కదా.
ఇది వచ్చేసి ఇంకా ప్లేట్లు పెట్టుకోవడానికి స్టాండ్. ఇది మొన్ననే వేగించినాం. పైన ఉన్న సామాన్లన్నీ పెట్టేసినాం. ఇది కిచెన్ మొత్తం, కిచెన్ అండ్ పూజ గుడి 2 దీంట్లోనే వచ్చినాయి. ఇది వచ్చేసి మా పాప జడ, పూల జడ ఫంక్షన్ చేసిన రోజు. ఆ వీడియో ఇంకా పెట్టలేదు, తర్వాత చూడండి. కిచెన్ టైల్స్ ఎట్లా ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్, కిటికీ అద్దాలు, కిటికీలు బ్యాలెన్స్ ఉంది వర్క్. ఆ తర్వాత మెల్లగా చేయిస్తాం. ఇదైతే బెడ్రూమ్ లోపలికి వెళ్ళడానికి 2 బెడ్రూమ్లకి. ముందుగా అయితే పెద్ద బెడ్రూమ్ ఏమ్మా అదేంటి ఇంకా అవి మాకు తెలియదు కానీ ఇది పెద్ద అంటే ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్ అనమాట. ఇక్కడ బియ్యం సంచులు, చేను బియ్యం ఇవి. దీనికి అటాచ్ బాత్రూమ్ పెట్టించుకున్నాం కానీ దీన్ని ఇంకా డోర్ ఒకటి బిగించలేదండి. అన్ని అంతా కనెక్షన్స్ ఉన్నాయి. వాటర్ లైన్ ఒకటి వేయాలి, నల్లాలు ఫిట్ చేయాలి. ఫ్లాష్ ఇక్కడ మొత్తం పెయింట్ డబ్బాలు అవన్నీ మిగిలిపోయినాయి. సామాన్ అన్నీ పెట్టేసినాం అన్నమాట మేము. అది కొండి జరుగు, నేను చూపిస్తా జరుగు. ఇది ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అవుతుంది అన్నట్టు పెట్టించినాం. అవసరం లేదు కానీ పెట్టించినామాట, తెచ్చినా ఇంకెందుకని. ఇవి లోపల అటాచ్ బాత్రూమ్ టైల్స్ ఎలా ఉన్నాయి, బాత్రూమ్ టైల్స్ ఏమైనా కామెంట్ చేయండి. ఈ బట్టల సెల్ఫ్లకు అన్ని బట్టలన్నీ ఎండిపోయినాయి. ఇంకా చదరాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట. అన్ని సంచులలోనే ఉన్నాయి. బీరువా అయితే లేదు. ఇది బీరువా కోసం వదులుకున్న ప్లేస్ అనమాట. బీరువాకి పెట్టిస్తే బీరువా వస్తే ఈ బట్టలన్నీ దానికి వెళ్ళిపోయి కొంచెం గ్యాప్ వస్తుంది, వదులుతాం, ఖాళీ అవుతుంది. ఇది హైదరాబాద్లో ఉంది, అది అక్కడనే ఉంది అనమాట, తీసుకొచ్చుకోలేదు. ఇప్పటికైతే ఇట్లా సర్దుకున్నాను నేను. ఇవి కొత్త ఫ్యాన్లు ఇంకా కిటికీకి రెక్కలు అద్దాలు చేయించాలి, బ్యాలెన్స్ ఉంది వర్కింగ్. దోమల జాలి తెచ్చినామాట. దీని మీద ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుందా? అక్కడ ఉంది. అది దోమల జాలి తెచ్చిన పెట్టియాలి ఒక 3-4 days లా. కార్పెంటర్ ఫ్రీగా లేడు కొంచెం, అందుకే అది అట్లనే ఉంచినాము. ఇది చిన్న బెడ్రూమ్, దానికన్నా కొంచెం చిన్న ఉంటుంది. అంటే బెడ్ వేసుకొని తిరగచ్చు కొంచెం. దీనికి ఒక కిటికీ. ఇదంతా లో రూఫ్ అనమాట. అది రథం పీఠం, మొన్న సత్యనారాయణ స్వామి రథం చేసినాం కదా, అది లో రూఫ్. ఇక్కడ ఆ లోపలికి అంతా సామాన్ వేసుకోవచ్చు. ఇంకా ఏం సామాన్లు పెట్టలేదు, ఏదో అట్లా పెట్టేసినాం. ఇంకా సర్దడం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఈ రూమ్ లో మా అత్తయ్య వాళ్ళ బట్టలు పెట్టుకున్నారు అనమాట. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళవి. ఇంక ఇవన్నీ కూడా కొన్ని వాడుకునే సామాన్లు ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంటి బండలు అయితే ఎట్లున్నాయో చెప్పండి. నాకైతే బాగా నచ్చినాయి. మీకు ఎట్లా అనిపించిందో చేయండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బయట ఇక్కడ రైట్ సైడ్ మెట్ల కింద బాత్రూమ్ ఉంది. ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్. దీన్ని లోపల తర్వాత చూపిస్తాను. బట్టలు చూసే ఇదైతే లోపల. అక్కడ ఇండియన్ పెట్టించిన అనమాట. అక్కడ ఇండియన్, ఇక్కడ వెస్టర్న్. ఒక్కసారి సబ్బులు పెట్టుకోవడానికి ఇది మొన్ననే బిగించింది అనమాట. కార్పెంటర్ వచ్చి మొన్నటి వరకు ఇవన్నీ లేకుండే. డోరు ఒక వారం రోజులు అట్లనే యూజ్ చేసుకున్నాం మేము. ట్యాప్స్ పెట్టించడానికి ఇక్కడ డ్రమ్ము పెట్టుకున్నాం అనమాట. నీళ్ళ ట్యాప్లు పెట్టించుకొని పైన డ్రమ్ము బిగిస్తే ఈ నల్లలా పెట్టించుకుంటే ఇక్కడ ఏముండదు, ఖాళీ ఉంటుంది ప్లేసు. ఇంతే. ఇంక ఇది వచ్చేసి తూర్పు గుమ్మం ఉందన్నమాట. బయట ఖాళీ ప్లేసు, పైకి మెట్లు. ఇది ఆల్రెడీ మీకు చూపించినో లేదో ఐడియా లేదు, అందుకని చెప్పి మళ్ళీ తీస్తున్నా. ఇది గల్లీ మొత్తం ఇట్లా వదులుకున్నాము. చుట్టుముట్టు కాంపౌండ్ ఉండాలని చెప్పేసి వాస్తు ఆయన చెప్పిండు మాకు. అందుకని చెప్పి ప్లేసు ఉంది కదా అని చెప్పి వదులుకున్నాము.
ఇది ఇటువైపు. ఇంక ఈ సామాన్లన్నీ కూడా చెత్త వాళ్ళకి వేయాలన్నమాట. ఈ ఇనుప సామాన్లు అవన్నీ ముక్కలు చాలా మిగిలిపోయినాయి ఉన్నాయి. ఈ బండలన్నీ కూడా తీసేయాలి కానీ మాకు టైం దొరకట్లేదు. ఇవన్నీ కూడా ఇంకా అయిపోయినాయి. ఆ బండలు కట్ చేసినప్పుడు మిగిలిపోయినాయి, తీసి పడేయాలి. పడేసి దీంట్లో మొత్తం చెట్లకి మట్టి నింపుకొని చెట్లు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా అదొక్క బండ మిగిలిపోయింది కొంచెం పెద్దది. ఇంకెక్కువ ఏం మిగలలేదు బండలు కూడా. ఇది ప్లేస్ బయట. ఇక్కడనేమో గిన్నెలు కడుక్కోవడానికి పెట్టుకున్నాం మేము. ఇంకా ట్యాప్స్ ఏవి చేయించలేదు, ఇదిగోండి వదిలినాం, పెట్టించినాం కానీ పెట్టుకోవాలి. అవి తీసుకురాలేదు, పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని అయితే చూసారు కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా కంపల్సరీ చేయండి, ఎట్లా అనిపించింది ఏది అనేది. ఓకేనండి. మీ కామెంట్ని బట్టి మేము చూసుకుంటాం అన్నమాట. నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడుంటే చెప్పడానికి రాకపోతే ఏమనుకోవద్దు, ఓకేనా? అది కూడా చెప్పండి కామెంట్లో. ఓకే అండి, బాయ్. ఓకే బాయ్.